హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వై హేటింగ్ కూలీ మూవీ. ఎందుకు కూలీ మూవీని ద్వేషిస్తున్నారు? మూవీ నిజంగానే బాగలేదా అంటే నో. కొంతమంది ఆడియన్స్ కి నచ్చింది, కొంతమంది ఆడియన్స్ కి నచ్చలేదు. సో ఎందుకు మూవీ నచ్చలేదు అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మూవీ చూడాలా వద్దా అనే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ప్లస్ నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందో కూడా తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. నాకు మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, స్టోరీ. నిజంగా నాకైతే స్టోరీ చాలా ఫ్రెష్ గా అనిపించింది. నేను థియేటర్ లో అస్సలు బోరింగ్ అనలేదు అండ్ ట్విస్ట్ అండ్ ప్లాట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎస్పెషలీ నాకైతే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ రజనీకాంత్ గారు డిఏజింగ్ కూడా చాలా బాగా చూపించారు. లాస్ట్ మూవీస్ మనం చూసాము, డిఏజింగ్ చూసుకుంటే చాలా వరస్ట్ గా చూపించారు. కానీ ఈ మూవీలో మాత్రం చాలా బాగా చూపించారు. నాకు అదైతే చాలా బాగా అనిపించింది. స్టోరీకి కూడా బాగా కనెక్ట్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ పర్ఫార్మెన్స్. ఈ మూవీలో చాలా పెద్ద కాస్ట్ ఉంది. రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున గారు. అండ్ ఈ మూవీకి అది బాగా యూజ్ అయిందా అంటే ఎస్. నాకైతే యాక్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ రోల్ లో చేస్తున్నారు అంటే నేను షాక్ లో ఉన్నా. ఎప్పుడైతే లుక్స్ అండ్ ట్రైలర్ చూసాను, నేను మాత్రం ఆయన కోసమే సినిమాకి వెళ్ళాను. నాగార్జున గారు విలన్ రోల్ లో బాగా చేశారు అండ్ ఆయనకి విలన్ రోల్ లో బాగా సెట్ అయింది. ఇంకా అదర్స్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్ లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ రజనీకాంత్ గారి గురించి నో వర్డ్. ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాలో చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను థియేటర్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. శోభిన్ సార్ దయాల్ క్యారెక్టర్. ఈయన ఈ మూవీలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. అండ్ నిజం చెప్పాలంటే నాగార్జున గారిని కూడా డామినేట్ చేశాడు. ఐ థింక్ మీరు థియేటర్ వెళ్ళినప్పుడు ఈ క్యారెక్టర్ ని బాగా ఎంజాయ్ చేసింటారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఈ మూవీ నాకు నచ్చిందంటే నాకు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. నేను థియేటర్ లో సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎస్పెషలీ మోనికా సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. బీజిఎం మాత్రం అనిరుద్ ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. తన డ్యూటీ మాత్రం పర్ఫెక్ట్ గా చేశాడు. నెక్స్ట్ పాయింట్ స్క్రీన్ ప్లే. నిజంగానే లోకేష్ కన్నా బెస్ట్ స్క్రీన్ ప్లే అంటే విక్రమ్ అని చెప్తా. కానీ ఈ మూవీలో నాకు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే ని చాలా బ్యాలెన్స్ చూపించాడు. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. నాకైతే లోకేష్ దాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు ఎందుకు సినిమా కొంతమందికి నచ్చలేదని చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఈ మూవీకి నిజంగానే చాలా హైప్ ఉంది. మూవీకి ముందు చాలా మంది ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీని ఒక ట్రైన్ ట్రావెల్ అని, వాళ్ళే ఈ మూవీని ఒక వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ రియాలిటీ మూవీ వచ్చి ఒక కమర్షియల్ రివెంజ్ డ్రామా అయింది. థియేటర్స్ లో చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకు మూవీ వాళ్ళకి నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి కూలీ ఈజ్ నాట్ ఎల్సీ లింక్. అసలు నేను కూడా ఈ మూవీ ఎల్సీకి లింక్ అని యాక్సెప్ట్ చేశా. కానీ లోకేష్ కనరాయ్ గారు చెప్పారు ఇది స్టాండ్ అలోన్ ఫిల్మ్. కానీ నేను కూడా థియేటర్ లో వెయిట్ చేస్తున్నాను, ఇది ఎల్సీ లింక్ అయితే సినిమా ఇంకా బాగుంటుంది అని. కానీ ఈ మూవీ స్టాండ్ అలోన్ మూవీ మాత్రమే. అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎల్సీ లింక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కానీ రియాలిటీకి యాక్సెప్ట్ చేయలేదు, డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇంకా కొంతమంది వేరే రీజన్స్ వల్ల వాళ్ళకి సినిమా నచ్చలేదు. సో ఫైనల్లీ సినిమాని చూడాలా వద్దా అంటే నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది. మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు పెట్టిన టికెట్ డబ్బులు మాత్రం వర్త్ అవుతుంది. అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.